దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు న్యాయ సౌకర్యాన్ని దుర్వినియోగం చేశాడని కండబలం చూపించి సాక్షులను బెదిరించినందుకు సిఆర్పీసీ 439 కింద తక్షణమే బెయిల్ రద్దు చేయాలని విదసం విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. వీధి సుబ్రహ్మణ్యం కేసులో ప్రధాన సాక్షులను బెదిరించిన నేపథ్యంలో అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు గాజువాకలో విదసం నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో న్యాయాన్ని నిలబెట్టడానికి ధైర్యంగా ముందుకు వచ్చి నిజాయితీగా సాక్ష్యం చెప్పిన వారిని అనంతబాబు అనుచరులు వైసీపీ నాయకులు రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి కోర్టులో అనంతబాబు న్యాయవాది సూచన ప్రకారం తప్పుడు సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేసి బలవంతంగా డబ్బు చేతిలో పెట్టి మర్యాదగా డబ్బు తీసుకోండి లేకపోతే చంపేస్తామని బెదిరించడం అంటే అనంతబాబు నేర ప్రవృత్తిలో ఏమీ మార్పులు రాలేదన్నారు. ఐపీఎస్ అధికారి నేతృత్వంలో సిట్యువేషన్ సుప్రీంకోర్టు కూడా పోలీసుల తాలూకా చర్యని ఖండిస్తూ నవంబర్ నెలాఖరు లోపల ఈ కేసు తేల్చాలని చెప్పి కోర్టుకు ఆదేశించారు. అయితే నవంబర్ నెలాఖరు లోపల ముగించడానికి వేగవంతమైనటువంటి విచారణ నేపథ్యంలో ఈ కేసులో శిక్ష తప్పదు అని చెప్పి భయపడినటువంటి అనంతబాబు హత్య కేసును తప్పించుకోవడం కోసం ఇంకో నలుగురు హత్యకు సిద్ధపడ్డాడు. ఇంకో నలుగురిని హత్య చేసినా సరే ఈ కేసును తప్పించుకోవాలని చెప్పి సిద్ధపడి ఎవరైతే సుబ్రహ్మణ్యానికి అనుకూలంగా చూసినట్టు న్యాయాన్ని నిలబెట్టడం కోసం సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చారో యువకులు వారిని 2 రోజుల క్రితం రహస్య ప్రదేశానికి సుబ్రహ్మణ్యం అనంతబాబు అనుచరులు కడియాల రాంబాబు, కడియాల రమేష్ అనేటువంటి ఇంకొక వ్యక్తి రాంబాబు, ఈ ముగ్గురు కలిసి 4 యువకులను తీసుకెళ్లి అరే మీరు కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి వీల్లేదు, చెబితే గిబితే అనంతబాబుకు అనుకూలంగా అనంతబాబు లాయర్ చెప్పడానికి చెప్పినందుకు మీకు 3 లక్షలు ఇస్తాం, అడ్వాన్స్గా 1 లక్ష ఇస్తాం, వద్దు అంటే మీరు చస్తారు, మీకు చావా డబ్బా అని బెదిరించి వాళ్ళని భయపెట్టి డబ్బులు చేతిలో పెట్టి పంపించారు. ఆ యువకులు నిజాయితీకి కట్టుబడి అక్కడ భయపడి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుని బయటకు వచ్చినా పోలీసు వారికి ఫిర్యాదు చేసి అయ్యా మా మీద పలానా ఎమ్మెల్సీ అనంతబాబు మనుషులు కడియాల రాంబాబు, రమేష్, ఇంకొక దొరబాబు వీళ్ళ ముగ్గురు కూడా మా మీద ఇలా హత్యా ప్రయత్నం చేశారు, ఇగో ఈ డబ్బులు వాళ్ళు ఇచ్చినవని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతబాబు ఎస్కేప్ అయ్యాడు. ఎలా ఎస్కేప్ అవ్వగలిగాడు? ఖచ్చితంగా స్టేషన్ నుంచే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, దాన్ని సరిదిద్దుకోండి. నెంబర్ 1. రెండవది, ఇవాళ సిఆర్పిసి 439 ఒకసారి మీరు చదివితే ఇలాంటి కేసుల్లో బెయిల్ పొందినటువంటి వాడు ఎవరైనా సరే తిరిగి సాక్షుల్ని బెదిరించే కుట్రకి ప్రయత్నాలకి పాల్పడితే అతను బెయిల్ రద్దు చేసి కటకటాల్లోకి నెట్టాలని చెప్పి చట్టం చెబుతుంది. కాబట్టి ఆ సిఆర్పిసి 439 ప్రకారం అనంతబాబుని వెంటనే కటకటాల్లోకి నెట్టాలి. రెండవ అంశం, సాక్షులకు సంబంధించి సాక్షులను బెదిరింపులకు పాల్పడితే వారి రక్షణ ఇవ్వాలని చెప్పి గతంలో ఉన్న సిఆర్పిసి చట్టంతో పాటు మరిన్ని కఠినమైనటువంటి షరతులని పద్ధతులని సుప్రీంకోర్టు ఆచారాం బాపు కేసులో ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల ప్రకారం ప్రభుత్వం వెంటనే కాంపిటేటివ్ అథారిటీ అంటే జిల్లా కలెక్టర్, ఎస్పీ చొరవ తీసుకుని ప్రొటెక్టివ్ యాక్షన్ రిపోర్ట్ తయారు చేసి దాని ప్రకారం అతనికి ఆ సాక్షులకి రక్షణ కల్పించాలి. వీళ్ళకి భయపడి పనులకు వెళ్ళకపోతే వాళ్ళ ఉపాధి పోయిన నష్టానికి నష్టపరిహారం చెల్లించాలి. వాళ్ళ కోర్టుకు రాలేకపోతే పోలీసు రక్షణతో వారిని తీసుకెళ్ళాలి. ఇంకా ఇబ్బందులు ఉంటే వారిని ఇళ్ల నుండే ఆన్లైన్లో విచారణ జరిపించాలి. ఒకవేళ కోర్టులో విచారణకు వారు హాజరవ్వగలిగిన పరిస్థితులు పోలీసులు కల్పిస్తే విచారణని కోర్టు హాల్లో బహిరంగంగా కాకుండా జడ్జి గారి ఛాంబర్లో రహస్యంగా వారి స్టేట్మెంట్ని రికార్డ్ చేసేటువంటి రక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి విదసం ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తూ
తక్షణమే ఈ సాక్షులను బెదిరించిన దోషులను అరెస్టు చేయాలా, దీనికి పథకాన్ని రూపొందించి కేసు నుండి బయటపడటం కోసం కుట్రపడినటువంటి అనంతబాబు అతని భార్యని కాటకట్టాల్లోకి నెట్టాలని చెప్పి విదసం ఐక్య వేదిక డిమాండ్ చేస్తూ ఉంది.